మిగిలిన యుగాలన్నింటిలో రాక్షసుల యొక్క ఉపాధి వేరు. వాళ్ళకి వేరే ఉపాధి ఉంది కాబట్టి చూడగానే రాక్షసుడు అని గుర్తుపట్టచ్చు. ఓ కుక్క దానికో ఉపాధి ఉంటుంది, పిల్లి దానికో ఉపాధి ఉంటుంది, రాక్షసుడు ఉపాధి ఉండదు. కాబట్టి ఇప్పుడు రాక్షసుడు ఎక్కడున్నాడు పట్టుకోలేరు మీరు. రాక్షసుడు ఎక్కడుంటాడు? మనుష్యుల యొక్క మనస్సుల యందు ఉండమని బ్రహ్మగారి యొక్క నిర్ణయం. కలియుగంలో రాక్షసుడు మనుష్యుల మనస్సుల యందు ఉంటాడు కాబట్టి వాడు ఎప్పుడు బయటికి వస్తాడో, ఏ కారణాలకి ప్రకోపం చెందుతాడో, ఎంత అఘాయిత్యాన్ని చేస్తాడో ఎవ్వరూ కనిపెట్టలేరు. అందుచేతనే మనుష్యుల్ని చంపి ధర్మాన్ని నిలబెట్టడం కుదరదు. మనుష్యుల మనస్సుల యందున్నటువంటి కలిపురుషుణ్ణి నిగ్రహించాలి. కలిపురుషుణ్ణి నిగ్రహించాలి అంటే సాత్వికమైనటువంటి భావనలు వృద్ధిలోకి రావాలి. సాత్వికమైన భావనలు వృద్ధిలోకి రావాలంటే సాత్వికమైన విషయములను ప్రబోధం చేయడం అనేటటువంటిది లోకంలో పెరగాలి. దాన్ని అంగీకరించేటటువంటి మనస్తత్వం కుదురుకోవాలి. ఇది కుదురుకోవాలంటే లోపల ఈ భావాల్ని నిలబెట్టగలిగినటువంటి నాయకుడికి ఆరాధన జరగాలి. సుబ్రహ్మణ్యారాధనం చేసి విభూతి ధరించిన, నోట్లో వేసుకున్న, తీర్థాన్ని స్వీకరించిన, చందనాన్ని బొట్టుగా పెట్టుకున్న ఆయన దేవసేనాధిపతి కనుక సుబ్రహ్మణ్యుడు లోపల ఉన్నటువంటి రాక్షస భావనలను తుదుముట్టిస్తాడు. లోపల రాక్షసులుండరు, దేవతలుంటారు. అందరూ కూడా సాత్వికమైనటువంటి భావనలతో ఉంటారు. మీరొక్కటి గమనించండి, రాక్షసుడన్నవాడు ఎప్పుడూ అదును కోసమే ఎదురు చూస్తాడు. వాడు కూడా దేవతలు యజ్ఞయాగాది క్రతువులకు ముందే వచ్చి కూర్చున్నట్టు కూర్చోరు. యజ్ఞ ధ్వంసం చెయ్యడానికి ఒక ప్రత్యేక సమయంలో వస్తూ ఉంటాడు వాడి రాక్షసత్వం అటువంటిది. కాబట్టి ఆ రాక్షసత్వము తొలగిపోయిందనుకోండి వాడు ప్రహ్లాదుడైపోతాడు కలియుగంలో. అందుకే వెంకటరమణుడంతటి వాడు కూడా సుదర్శన చక్రాన్ని పట్టుకుని చంపలేదు. అవతారమూర్తి మహానుభావుడు పద్మపీఠం మీద నిలబడి మనం ఎన్ని పాపాలు చేసినా పాపాలకి నిలయమైన వెంట్రుకల్ని తాను పుచ్చుకుని ఉరే బాగుబడి బతకరా అని పంపిస్తున్నాడు. ఆయనది అదే సందేశం. శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో చేసినటువంటి ప్రతిజ్ఞని అనుసరించి ధర్మాన్ని నిలబెట్టాలి. కాబట్టి మనుష్యుల మనస్సుల్లో ఉన్నటువంటి రాక్షస భావనలను తొలగించడం కోసం, మనుష్యుల్ని బాగు చేయడం కోసం ఎంతమందిని చంపుకుంటూ వెడతావు, ఎంతమందికి శిక్షలు వేస్తావు. మనసులు మారాయనుకోండి, అది చాలా తేలిక. ఎంతమందిని నియంత్రించగలరు మీరు? ఎంత జనాభా ఉందో అంత జనాభాకి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రక్షక భటుణ్ణి పెట్టగలరా? సాధ్యం కాదు. మనుష్యుల మనసులు మారాయనుకోండి, ఎక్కడా ఏ విధమైనటువంటి బెంగ ఉండదు. ప్రశాంతంగా వసుధైవ కుటుంబకం, అందరం ఒక్కటే అన్న భావనతో సంతోషంగా బ్రతకగలం. అందుకే ఈ జాతి యందు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే సర్వే జనాః సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. 108 నామాలతో పూజ చేస్తాం. ఎందుకని? 27 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 పాదాల్లో సమస్తమైన భూతకోటి పుట్టింది. ఈ భూతకోటి అంతటికీ కూడా సత్వగుణము అలవడుగాక, రాక్షస గుణములు నశించుగాక, మంచి భావనలు ఏర్పడుగాక, భగవద్భక్తి కుదురుకొనుగాక, ఆ భక్తి చేత పరవశుడైన ఈశ్వరుని అనుగ్రహము చేత వారి జీవితములు సుసంపన్నములగుగాక. ఈ భావనతో 108 నామాలతో పూజ. ఆ పూజ జరిపి అందరి యందు సాత్వికమైనటువంటి భావనలు, భక్తి భావనలు నిలబడాలి అంటే వాడవాడల, ఊరూరా సుబ్రహ్మణ్యారాధన జరిగి తీరవలసినదే. అందుకే షష్ఠి 6 ముఖాలతో ఉంటాడు. షష్ఠి నాడు పుడతాడు, 6 నశింపజేస్తాడు. శరవణ భవ 6 అక్షరాలతో ఉన్నటువంటి మంత్రము తనదైనదై ఉంటాడు. 6 శత్రువుల్ని పడగొడతాడు. ఎవరా 6 శత్రువులు? బయట ఉన్నటువంటి తారకాసురుడు, చూడపద్ముడు, సింహభక్తుడు, బాణకోపుడు మొదలైనటువంటి వాళ్ళు కారు. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములనేటటువంటి 6 శత్రువుల్ని పరిమార్చగలిగినటువంటి 6 ముఖములున్నటువంటి సుబ్రహ్మణ్యారాధన జరిగినటువంటి కారణము చేత లోకమంతా కూడా సత్వగుణంతో, భక్తి భావనతో ప్రకాశిస్తుంది. అందుకే సుబ్రహ్మణ్య వైభవం, సుబ్రహ్మణ్య ఆరాధన అంత గొప్పవి. అటువంటి సుబ్రహ్మణ్యుడు ఈ దేశంలో ఎక్కడెక్కడ ఎన్ని గొప్ప గొప్ప క్షేత్రాల్లో నెలకొని ఉన్నాడో, అసలు ఆ సుబ్రహ్మణ్యుడి గురించి శంకర భగవత్పాదుల సుబ్రహ్మణ్య భుజంగమేమో ఆయన ఆరాధనలో ఎన్ని విశేషాలు చోటు చేసుకున్నాయో, అందులో ఉండేటటువంటి అద్భుతాల గురించి రేపటి రోజు సాయంకాలం 6:30 మనం తిరిగి కలుసుకున్నప్పుడు పరమేశ్వరుడు నా చేత పలికించినంత మేర పలికి ధన్యుణ్ణవుతాను. మీరు కూడా
ఆ వాగ్రూప ప్రసాదమును స్వీకరించెదరుగాక. కొత్త సంవత్సరంలో విజయనామ సంవత్సరంలో వచ్చిన శుక్లపక్ష షష్ఠి మంగళవారంతో కలిసింది కాబట్టి సుబ్రహ్మణ్యుని యొక్క తేజస్సు పరిపూర్ణంగా ఉంటుంది ఈ సమయంలో. అందున ప్రదోష వేళ. ఇప్పుడు ఆర్ద్ర నక్షత్రం ప్రకాశిస్తోంది. ఆర్ద్ర పరమశివ నక్షత్రం. తండ్రి అంటే కుమారునకు అంత గౌరవం. అందుకే 108 నామాలతో ఇవాళ ప్రత్యేకంగా ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన జరుగుతుంది. జరిగిన తరువాత ఆయనకి నైవేద్యం చేసినటువంటి ప్రసాదాన్ని మీకందరికీ ఇస్తారు. ప్రసాదం అంటే ఈశ్వర అనుగ్రహం. ఆ అనుగ్రహాన్ని స్వీకరించి సుబ్రహ్మణ్యుని యొక్క కృపకు మీ అందరూ పాత్రులగుదురుగాక. మీరేమి మనందరము నాతో కలిపి అందరము పాత్రులగుదలుముగాక అని ప్రార్థన చేస్తూ ఆ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించవలసినదిగా ప్రార్థన చేస్తూ శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని, సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క తత్వాన్ని అంతటినీ కూడా మనకి సుబ్రహ్మణ్య భుజంగము అనబడేటటువంటి స్తోత్రంలో ఇచ్చారు. మనకి వ్యాకరణంలో అనేకమైనటువంటి ఛందస్సులు ఉన్నాయి. అందులో భుజంగ ప్రియాంత స్తోత్రముల యందు ఉండేటటువంటి రమ్యత చాలా విశేషంగా ఉంటుంది. ఎండిపోయినటువంటి ఆకుల మీద ఒక నాగుపాం ప్రయాణం చేస్తూ పాకి వెడుతుంటే ఎటువంటి ధ్వని వస్తుందో అటువంటి ధ్వని వస్తుంది భుజంగ ప్రియాంత స్తోత్రముల యందు. అటువంటి ఛందస్సుతో భుజంగ స్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గూర్చి సాక్షాత్తుగా ఆ సుబ్రహ్మణ్యుని యొక్క తండ్రి అయినటువంటి పరమశివుడు ఈ భూలోకంలో శంకర భగవత్పాదాచార్యులుగా అవతార స్వీకారం చేసినప్పుడు వారు చేసినటువంటి స్తోత్రం సుబ్రహ్మణ్యుని యొక్క సమస్తమైనటువంటి తత్వాన్ని ఆవిష్కరిస్తుంది. వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అయినప్పటికీ కూడా దాన్ని ప్రారంభం చేస్తూ సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాదిమృగ్యా గణేశాభిధామే విధత్తం శ్రియం కాపి కళ్యాణ రూపి అంటూ ప్రారంభం చేశారు. అందులో మొట్టమొదట విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభం చేశారు. ఎందుకు విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభం చేయాలి అంటే, సాధారణంగా మిగిలిన స్తోత్రాలు ఏవి చేసినా కూడా శంకర భగవత్పాదులు ఒకసారి విఘ్నేశ్వర స్తుతి చేసి ప్రారంభం చేస్తారు. అలా చెయ్యడం సందర్భోచితం. మహాత్ముడైనటువంటి శంకర భగవత్పాదులు లోకమునకు ఒక సంప్రదాయ నిష్టని నేర్పవలసినటువంటి అవసరం ఉంది కనుక ఆదౌ పూజ్యో గణాధిప కనుక విఘ్నేశ్వర ప్రార్థనతో స్తోత్రాన్ని ప్రారంభించడం చాలా సహజం. కనకధార చేసినప్పటికీ కూడా వందే వందారు మందార మిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంటూ మొదలుపెట్టారు. కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం దగ్గరికి వచ్చేటప్పటికి వారు విఘ్నేశ్వర స్తుతితో ప్రారంభం చెయ్యడం కేవలం విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యడం కాదు. అసలు సుబ్రహ్మణ్య వైభవం అంతా ప్రకటనం ఎవరి వలన అవుతుంది అంటే విఘ్నేశ్వరుని వలన అవుతుంది. మొట్టమొదట విఘ్నేశ్వరుడు ఆవిర్భవించాడు కాబట్టి, అవతార స్వీకారం చేశాడు కాబట్టి సుబ్రహ్మణ్య వైభవం అంతటినీ కూడా విఘ్నేశ్వరుడు ప్రకాశింపచేశాడు. అదో విశేషం. ఒక కుటుంబంలో పెద్దన్నగారు తమ్ముడికి ఎలా మార్గదర్శకుడవుతాడో అలా విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడికి అనేక కారణముల చేత మార్గదర్శనం చేశాడు. దాన్ని అంతర్లీనంగా ప్రస్తావన చేశారు. చేస్తూ సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి అన్నారు. విఘ్నేశ్వరుడు సదా బాలరూపాపి అపి అంటే అయి కూడా ఎప్పుడూ బాలుడిగా ఉంటాడు. ఎప్పుడూ బాలుడిగా అన్నగారుంటే తమ్ముడు వృద్ధుడయ్యే అవకాశం ఉంటుందా? తమ్ముడు బాలుడిగానే ఉంటాడు. కాబట్టి విఘ్నేశ్వరుడు బాలుడు, సుబ్రహ్మణ్యుడు బాలుడు. బాలుడు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, కేవలం ఏదో 16 సంవత్సరాల వయస్సులోనో 25 సంవత్సరాల వయస్సులోనో ఉండిపోతారని కాదు. మనస్తత్వము చేత బాలుడు అని పిలుస్తారు. బాలుర యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకి ఇప్పటికిప్పటికి కోపం వస్తుంది. ఏదో నా మనవడు ఉన్నాడు అనుకోండి, నా చేతిలో ఉన్నటువంటి ఒక ఫలాన్ని అపేక్షిస్తాడు. ఏదో ఇది నేను నైవేద్యం పెట్టాలరా, ఈ పండు ఇవ్వడం కుదరదు అని చెప్పి నేను దాన్ని కొంచెం ఎత్తుగా పెట్టేసి దాచేసాను అనుకోండి, వాడికి నా మీద కోపం వస్తుంది. తాతగారిని కొట్టచ్చా కొట్టకూడదా వాడికి తెలియదు, అమాయకత్వం. వాడు నా తొల మీద దెబ్బేసి దూరంగా పోతాడు ఏడుస్తూ.
నేను చూసి అట్నుంచి ఎవరో అయ్యా ఈ ప్రసాదం తీసుకోండి అని ఇంకో దేవాలయం నుంచి తెచ్చి ఇచ్చిన ద్రాక్ష పళ్ళ గుత్తిలోంచి 2 పళ్ళు తుంపి వాడిని పిలిచి ఒరే తినరా అన్నాను అనుకోండి, ఇందాక యాపిల్ పండు ఇమ్మంటే ఇవ్వలేదు కానీ ఇప్పుడు పెద్ద ద్రాక్ష పళ్ళు పెట్టాలని పిలుస్తున్నావు, నీ పుచ్చుకో నీ దగ్గర అండవాడు. వాడు ఎంతో సంతోషంతో వచ్చి పకపక నవ్వుతూ 2 ద్రాక్ష పళ్ళు పుచ్చుకొని పరమ ప్రహృష్టవదనంతో ఆ ద్రాక్ష పళ్ళు తింటాడు. ఇప్పుడు కోప్పడ్డవాడు, ఇప్పుడు అలిగినవాడు ఉత్తర క్షణంలో అలక మరిచిపోతాడు. మరిచిపోయి ఎంతో ప్రసన్న హృదయంతో దగ్గరికి వస్తాడు. మనం చేసేటటువంటి దోషాల పట్ల అప్పటికి కినుక వహించిన ఈశ్వర ఇంతకన్నా మేమేం చేయగలని ఒక నమస్కారం చేసినంత మాత్రం చేత మన అపరాధములను క్షమించి మన చెయ్యి పట్టుకుని పైకెత్తగలిగినటువంటి సౌలభ్యము కారుణ్యము ఉన్నటువంటి దేవతాస్వరూపములు ఏ ఉన్నాయో వాటిని బాలురు అని పిలుస్తారు ఆధ్యాత్మతత్వంలో. అందులో సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహావిష్ణువు, కుమారస్వామి వీళ్ళు ఎప్పుడూ బాలురుగానే ఉంటారు. అందుకే శంకర భగవత్పాదులు ఈ రహస్యాన్ని సౌందర్య లహరిని చెప్తూ రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభిః నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో శిశివిశిత కర్పూరశకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూలకబళాః అంటారు. విశాఖేంద్రోపేంద్రో, విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడు విశాఖుడిగా ఉండడం అదొక విచిత్రమైనటువంటి లక్షణం. పరమేశ్వరుడు ఒక పెద్ద చెట్టు రూపంలో ఉంటాడు. అందుకే కదా శ్రీశైలంలో ఆయన ఒక అర్జున వృక్షం రూపంలో ఉంటాడు. అర్జున వృక్షం రూపంలో ఉన్నప్పుడు దానికి శాఖలు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మలే సుబ్రహ్మణ్యుడు. దాన్ని అల్లుకున్న మల్లెతీగా అమ్మవారు. అందుకే సంధ్యారంభ విజృంభితం శృతిశరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృచ్ఛద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకరులు. మల్లెతీగ అమ్మవారైతే మద్ది చెట్టు పరమశివుడు. ఆ మద్ది చెట్టుకున్నటువంటి శాఖలు సుబ్రహ్మణ్యుడు. మరి విశాఖుడు ఎప్పుడవుతాడు అంటే పరమశివుడికి స్థాణుహు అని ఒక పేరుంది. స్థాణుహు అంటే కదలనివాడు అని. ఏదో దొంగ తెచ్చి అక్కడ పడేశాను అనుకోండి, అది కదలదు. కదలదు కాబట్టి దాన్ని స్థాణుహు అంటారు. అలా వెళ్ళిపోతుంటే ఎవరైనా అడ్డంగా కూర్చుని లేవలేదనుకోండి, ఏమి స్థాణువులు అలా కూర్చున్నావు కదలవా అంటారు. పరమశివుడు స్థాణువు అంటే కదలనివాడు అని. ఏమిటి కదలకపోవడం జడత్వమా? మరి ఆయన కదలకుండా ఉండడం ఏమిటి అంటే కదలనివాడు కాడు, కదలడానికి చోటు లేనివాడు. అంటే అంతటా వ్యాపించినవాడు అని అన్వయం చెయ్యాలి తప్ప జడుడు అందుకుని కదలడు అని అర్థం చెప్పకూడదు దానికి. అంతటా నిండిపోయి ఇక కదలడానికి ఆయనకి చోటు లేదు. మహానుభావుడు దుర్జటి కాళహస్తీశ్వర మహాత్యం చేస్తూ ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వాద్ది దరిద్రాంతము ధూపధూమము జలద్వీప ప్రభారాశి కౌముది తారానిమహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్ అంటాడు. ఈ సమస్త బ్రహ్మాండము కలిపి ఒక శివలింగ స్వరూపం. ఆపాతాళన భస్తలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌలి విలసత్పూర్ణిందు అంతామృతై అంటుంది యజుర్వేదం. పాతాళలోకం నుంచి ఆ పై వరకు కూడా ఒక శివలింగ స్వరూపమై బ్రహ్మాండాకృతిని పొంది శివ నిర్మాల్యం ఉత్తర దిక్కుకు పడిపోతుంది. దేవతలు చేసినటువంటి అభిషేక జలాలన్నీ ఉత్తర దిక్కున సముద్రాలై పడిపోయాయి. కాబట్టి అంతటా నిండిపోయినటువంటి పరమశివుడికి ఇక కదలడానికి చోటు ఉండదు. కదలడానికి చోటు లేక నిలబడిపోయిన వాడు స్థాణువైతే అప్పుడు ఇక ఆయనని మల్లెతీగ చుట్టుకునేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆ మల్లెతీగ ఆ చెట్టు లోపలికి వెళ్ళిపోతుంది. మనం ప్రత్యేకించి ఆ అమ్మవారి దేవాలయం మూకాంబిక, ఉడిపి, ఆ క్షేత్రాలు గోకర్ణం అటువైపు నుంచి రహదారి మార్గంలో వస్తుంటే పెద్ద పెద్ద చెట్ల కల్లుకున్నటువంటి తీగలు చెట్టు యొక్క మానులోకి వెళ్ళిపోయి ఉంటాయి, కలిసిపోతాయి. అలా తీగ చెట్టు లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక తీగ పైకి కనపడదు అల్లుకొని. అలా తీగ పైకి కనపడకుండా ఆకులు లేకుండా చెట్టులోకి వెళ్ళిపోతే అపర్ణ అంటారు. ఆకులు కనపడదు.
అప్పుడు పార్వతీదేవి ఎక్కడ ఉంది అంటే చెట్టు లోపలికి తీగ వెళ్ళిపోయింది. విశాఖ, కొమ్మలు లేకుండా ఉండిపోయిన ఎండిపోయిన చెట్టు రూపంలో ఉన్నాడే, అప్పుడు ఆ కొమ్మలు లేనితనమే సుబ్రహ్మణ్యుడు. అది విశాఖేంద్రో పేంద్రో శిశి విశిఖ కర్పూర చకలాహ. ఈ మాట శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో వాడారు, మహాభారతంలో నన్నయ్య గారు వాడాడు. విశాఖుడు, నైగమీషుడు అని 2 మాటలు వాడాడు సుబ్రహ్మణ్యుడికి. కాబట్టి విశాఖుడిగా ఉంటాడు ఆయన. ఈ విశాఖుడిగా ఉండగలిగినటువంటి సుబ్రహ్మణ్యుడు పరమ బాలుడు, కుమార అని పిలువబడతాడు. అందుకే కుమార అంటే కొడుకు. ఎప్పటికీ పెద్దవాడైపోయిన స్థానంలో ఉండడు, చిన్న పిల్లవాడి రూపంలో ఉంటాడు. ఈ చిన్న పిల్లవాడి రూపంలో ఉండడము అన్న మాటకు అర్థం ఆయన వయసు చేత చిన్నవాడు నిజమే. ఎందుచేత అంటే పెద్దవాడయ్యాడు, వృద్ధుడయ్యాడు అంటే కాలమునకు వశుడయ్యాడు. అసలు ఎప్పుడూ అలాగే ఉంటాడు, కాలాతీతుడు, కాలమునకు వశము కానివాడు, ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు. అందుకే అమ్మవారికి నిత్య యవ్వన మదశాలిని అని పేరు. ఎప్పుడూ యవ్వనంలో ఉంటుంది. అంటే ఆవిడ మీద కాలం పనిచేయదా? పని చేయదు. కాలము ఆవిడను ఆశ్రయించి ఉంటుంది, కాలమునకు ఆవిడ వశవర్తి కాదు. అందుకే కాలాతీతుడు, ఆయన ఎప్పుడూ ఉండేటటువంటి వాడు అని చెప్పడం కోసమే విశాఖతత్వంతో బాలుర యొక్క స్వభావంతో ఉంటాడు. భక్తుల పాలిట అపారమైనటువంటి కృపాస్వరూపి అయి ఉంటాడు. అందుకే మీరు ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించినటువంటి లీలలను పరిశీలన చెయ్యండి, ఒకే ఒక్క నమస్కారమునకు వశుడైపోతాడు. ఒక్క నమస్కారమే. ఆయనకి పత్రి వెయ్యాలా, పువ్వు వెయ్యాలా, ఇవేం ఉండవు. ఒకే ఒక్క నమస్కారం త్రికరణ శుద్ధిగా చేస్తే చాలు సుబ్రహ్మణ్యుడికి. అసలు ఒకచో నమస్కారం కూడా అక్కర్లేదు. ఆర్తితో భక్తితో ఆయనని స్మరిస్తే చాలు, ఆదరిస్తాడు. ఆదరించడం ఒకెత్తైతే పరిపూర్ణమైన జ్ఞానిగా తన వలన కించిత్ దోషం జరిగింది అని అనిపించింది అనుకోండి, నిజంగా అది ఆయన వేరొకరి యొక్క గర్వాన్ని పరిహరించడానికి చేసినప్పటికీ తన వలన పొరపాటు జరిగింది అనుకుంటే ప్రాయశ్చిత్త కర్మకి సిద్ధపడతాడు. నేను మీతో నిన్న మనవి చేశాను, కొమరిల భట్టుగా వచ్చినప్పుడు ఆయన తుషాగ్ని యందు ప్రవేశించాడు. అందుకే ఆయన ఎంత వైదిక నిష్ఠాగరిష్ఠుడు, ఆయన అంతటి మృదు హృదయము కలిగినటువంటి వాడు మనకి ఎక్కడా కనపడడం. మీరు దేవతా స్వరూపాలు చూడండి, సాధారణంగా దేవతా స్వరూపాలన్నీ కూడా ఏదో ఒక రూపంతో ఉంటాయి. ఒక రూపంతో ఉండడము అన్న మాటకు అర్థం సశక్తియుతమై ఉంటాయి. సనాతన ధర్మమునందు ఒక లక్షణం ఉంది, పక్కన శక్తి లేనటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చెయ్యరు. ఆఖరికి రాముడైనా సరే ఒక్క రాముణ్ణి పెట్టి ఆరాధన చేయకూడదు. శ్రీరాముడు సీతారాములుగా ఆహ్వానం చేస్తాం. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, శచి ఇంద్రులు, సరస్వతి బ్రహ్మలు, ఎక్కడ చూసినా సశక్తియుతుడైనటువంటి పరమాత్మకి ఆరాధన చేస్తాం తప్ప ఆయన శక్తియే ఆయన భార్య అని సంకేతింపబడుతుంది. నిజానికి భగవంతుడికి కూడా భార్య ఉండడము అన్నమాట, భగవంతుడికి కూడా 2 భార్యలు ఉండడము అన్నమాట యథార్థం అనుకోండి, అది కొంచెం ఆక్షేపణీయమవుతుంది. కానీ తత్వం పరిశీలనం చెయ్యాలి. ఎప్పుడు తెలిసి తెలియక చాలా మంది ఒక మాట అంటారు, ఈశ్వరుడికి 2 భార్యలు అంటారు. సుబ్రహ్మణ్యుడికి వల్లి దేవసేన, వెంకటేశ్వరుడికి శ్రీదేవి భూదేవి, పరమేశ్వరుడికి అలా కాకపోయినా ఒకచో దృష్టాంతం చెప్తారు, గంగా పార్వతి అని. భరించాడు తప్ప గంగ భార్య కాదు. ఇలా అందరికీ 2 భార్యలు అని అక్కరలేని అన్వయం ఓటి చేసుకోవడం మొదలు పెడుతూ ఉంటారు. కానీ అది దోషం. అది శక్తి స్వరూపంగా అవగాహన చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువుకి శ్రీదేవి భూదేవి అటు ఇటు ఉంటారు. దాని అర్థం ఏమిటంటే భూదేవి సమస్త ఐశ్వర్యమునకు కారణము ఆవిడే. శరీరములు నిలబడాలన్నా ఆవిడే కారణం. ఆహారం ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. భోగం ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. నేను ఒక కారులో వెళ్ళాలంటే ఆ కారు తయారు చేయడానికి కావలసినటువంటి లోహం, అది నడవడానికి కావలసిన ఇంధనం భూమిలోంచి వస్తాయి. ఓ ఇల్లు కట్టుకోవడానికి కావలసినటువంటి పదార్థములన్నీ భూమిలోంచి వస్తాయి. అందుకే ఆవిడికి శర్వాణి అని ఒక పేరు. ఆవిడ సమస్త సుఖములకు ఆమెయే ఆలవాలమై ఉంటుంది. భూమి పంటని ఇచ్చేస్తుంది, ఆవిడ లక్షణం అది. కానీ ఈ పంట నీకు లక్ష్మిగా మారాలా వద్దా? అది డబ్బుగా మారి
అది నీవు జీర్ణం చేసుకోవడానికి వండుకోవడానికి వీలుగా నీ ఇంటికొచ్చి ధాన్యాగారం చేరాలా వద్దా అన్నప్పుడు తన కర్తవ్యాన్ని భూదేవి నెరవేరుస్తుంది. అది శ్రీదేవిగా మారేటప్పుడు లక్ష్మీదేవి స్వామి వంక చూస్తుంది. ఇంటికి వెళ్ళొచ్చా ఈ పంట అని ఒక్కసారి చూస్తుంది. ఆయన అక్కరలేదు. ఇది లోకమునందు భక్తి లోపించి ఉన్నది. ఎవరు ఈశ్వరుడి పట్ల కృతజ్ఞతాభావంతో లేరు. ఆయన ఇచ్చినది మనం అనుభవిస్తున్నాం అన్న కృతజ్ఞత లేదు. వాళ్ళకొక పాఠం చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళు చేసుకున్న తప్పేమిటో వాళ్ళకి తెలియాలి అని ఇలా అన్నాడు అనుకోండి. ఈ భూదేవి ఇచ్చిన ఐశ్వర్యం శ్రీదేవిగా రాదు, అంటే తినడానికి ఉపయుక్తమవదు. అది ఏ తుఫానో వచ్చి పొలంలోనే వెళ్ళిపోతుంది, నీళ్లలో కరిగిపోతుంది. అంటే ద్రాపేయం ధస్తస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణామాభైర్మోరోమో ఏషాం కించనా మమత అంటుంది యజుర్వేదం. చీటికొచ్చింది తానుగా మారడం దేని మీద ఆధారపడుతుంది అంటే భగవంతుని యొక్క అనుగ్రహం మీద ఆధారపడుతుంది. నా చేతిలో ఒక తీయటి మామిడి పండు ఉండొచ్చు, కానీ ఇప్పుడు మామిడి పండు నేను కావాలనుకోండి, ఆ మామిడి పండు నేను తినేయాలి. ఇప్పుడు ఆ మామిడి పండు నేను తినడం అన్నది దేని మీద ఆధారపడుతుంది అంటే భగవంతుని అనుగ్రహం మీద ఆధారపడుతుంది. నువ్వు తినవచ్చు అని ఈశ్వరుడు అన్నాడు అనుకోండి, మధుమేహ వ్యాధి ఉండదు, 2 మామిడి పళ్ళు తినచ్చు. ఒకవేళ ఈశ్వరుడు గత జన్మలలో చేసిన పాపం ఉన్నది అని మధుమేహ వ్యాధిని ఇచ్చాడు అనుకోండి, మామిడి పండు చేతిలో ఉన్న తినలేడు, తిన్నా భయంతో తింటాడు. ఆ తర్వాత ఏం తినడానికి భయమే. రక్తంలో చక్కెర శాతం ఎంత పెరిగిపోయిందో అని బెంగబెట్టుకుని ఉంటాడు. కాబట్టి పదార్థము దొరకడం ఒకెత్తు, అది మనముగా మారడం ఒకెత్తు. ఈ రెండిటికి మధ్యలో పరమాత్మ ఉంటాడు. ఈ 2 శక్తులు ఆయనని బట్టి అనుగ్రహిస్తాయని చెప్పడం, భార్యలుగా సంకేతించడం. భార్య భర్త మాట వింటుంది. అంకోలం నిజ బీజ సంతతరయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం అంటారు శంకరాచార్యుల వారు. సాధ్వీ నైజ విభుం. పరమ పతివ్రతకి, ఇల్లాలికి ఉత్తమ బుద్ధి కలిగిన దానికి ఉండేటటువంటి లక్షణం ఏమి అంటే భర్తని అనుగమిస్తుంది, భర్త మాట వింటుంది. కాబట్టి మధ్యలో ఉన్న పరమాత్మ చెప్పిన మాటని శ్రీదేవి పాటిస్తుంది. ఐశ్వర్యంగా రావాలా వద్దా ఆయన అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. లక్ష్మీదేవికి కుంకుమార్చనలు చేస్తే ఐశ్వర్యం ఉంటుందనుకోవడం పొరపాటు. విష్ణువుని ఆశ్రయిస్తే ఆవిడ సంతోషిస్తుంది. అందుకని విష్ణు భక్తి ప్రధానమై ఉంటుంది. అందుకే లోకంలో ఒక లక్షణం ఉంటుంది, మనం ఉపాసన చేసేటటువంటి ఏ మూర్తి అయినా కూడా సశక్తియుతంగా ఉంటుంది, పక్కన అమ్మవారితో కూడి ఉంటుంది తప్ప అమ్మవారు పక్కన లేనటువంటి స్వరూపముల ఆరాధన సనాతన ధర్మం అంగీకరించలేదు. సింహాసనమునందు కూర్చోబెట్టి ఆరాధించడానికి అనర్హములు, అలా పూజ చేయడానికి వీల్లేదు, అది అవైదికం అంతే. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా పూజ చేసేటప్పుడు ఒక్క సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక గమ్మత్తు ఉంటుంది. ఆయన ఒక్కడే బ్రహ్మచారిగానూ ఉంటాడు, ఆయన ఒక్కడే గృహస్థుగానూ ఉంటాడు, ఆయన ఒక్కడే పరమ వైరాగ్యమూర్తి అయి ఓ గోచి పెట్టుకుని కర్ర పట్టుకుని ఉంటాడు. మీకు ఏ ఇతర దేవతా స్వరూపాల్లోనూ ఇలా కనపడదు. ఆయనే బ్రహ్మచారి, ఆయనే గృహస్థు, ఆయనే సన్యాసాశ్రమానికి దగ్గరగా ఉన్నటువంటి వైరాగ్యమూర్తి. ఈ 3 ఉండవు. ఒక్క సుబ్రహ్మణ్యుడి విషయంలో 3 ఉంటాయి. సుబ్రహ్మణ్యుడు ఆయన పేరులోనే బ్రహ్మణ్యం, పరమ బ్రహ్మచారి. మరి వల్లీ దేవసేన రేపు చెప్తాను, దాని గురించి కళ్యాణం చెప్తాను. కాబట్టి ఆయన ఎప్పుడూ బ్రహ్మచర్యముతో ఉంటాడు. నేను సభాముఖంగా చెప్పకూడదు కానీ గృహస్థు కూడా బ్రహ్మచారి. వేదము చేత విధింపబడినటువంటి నియమాన్ని పాటించి భార్యతో కలిసి జీవనము చేయగలిగినటువంటి వాడు నిత్య బ్రహ్మచారిగానే ఉంటాడు. గృహస్థైనంత మాత్రాన బ్రహ్మచారి కాకుండా పోడు. కాబట్టి బ్రహ్మచారిగాను సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. ఎప్పుడూ వేదం చదువుకుంటూ, ఎప్పుడూ వేదమునందు అనురక్తితో ఒక్కడే బ్రహ్మచారిగా నిలబడి ఉంటాడు. అందుకే సుబ్రహ్మణ్య షష్ఠికి ఔపోసన వడ్డిస్తే బ్రహ్మచారిని పిలిచి వడ్డిస్తూ ఉంటారు. కాబట్టి బ్రహ్మచారిగా ఉంటాడు. ఆయనే గృహస్థుగా ఉంటాడు భార్యలతో కలిసి. ఆయనే పరమ వైరాగ్యమూర్తి అయి దండాయుధపాణి అన్న పేరుతో స్వామిమలైలో ఉంటాడు. ఏమిటి ఈ చమత్కారం? మరి మిగిలిన వాళ్ళకి లేనిది ఈయనకి ఎందుకు వచ్చింది?
ఇలా మూడుగా మారడానికి కారణం ముందు పుట్టిన విఘ్నేశ్వరుడే. అందుకని విఘ్నేశ్వర ప్రార్థనకి సుబ్రహ్మణ్య భుజంగంలో విఘ్నం పోవాలన్నది ఒక్కటే కాదు, సుబ్రహ్మణ్య చరిత్రనే ఆవిష్కరించగలిగిన వైభవం ఉంది. అందుకని సదాబాల రూపాపి విఘ్నద్రిహంత్రి అన్నగారే బాలుడైతే తమ్ముడు అంతకన్నా బాలుడు. ఎలా అంటే ఆయన బ్రహ్మచారిగా ఉండడము అన్న మాటకు అర్థం పుట్టినదాదిగా తండ్రి ఉపనయనం చేసి వేద విద్యాభ్యాసం చేయడానికి పంపించే వరకు అన్న మాట ఒకటి వస్తుందా? మీకు నేను గత 2 రోజులుగా చెప్తూ వస్తున్నా. సనత్కుమారుల వారే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు. చాంద్యోగ్యోపనిషత్తు కూడా ఆ విషయాన్ని నిర్ధారించింది. అయినప్పుడు అసలు సుబ్రహ్మణ్యుడు పుట్టడానికి కారణం ఎవరు? మొట్టమొదటి కారణం విఘ్నేశ్వరుడు. ఎందుకని నేను మీకు మొట్టమొదటి రోజు ప్రసంగంలోనే మనవి చేశా. తారకాసురుడు విఘ్నేశ్వరుడి చేత మరణము రాకుండా జాగ్రత్త పడ్డాడు. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు అంతకు ముందే ఉన్నాడు కాబట్టి. విఘ్నేశ్వరుడు కాకుండా ఇంకో కుమారుడు పుడితేనే తాను మరణించేటట్టుగా వరవడిగాడు. కాబట్టి సుబ్రహ్మణ్యుడు పుట్టడానికి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడే. శూరపద్మాసురుడు అదే వరం అడిగాడు. కాబట్టి అసలు బ్రహ్మచారి అన్న మాటకు అర్థం పుట్టి యజ్ఞోపవీతం వేసుకుని వేదాధ్యయనం చేయడం. ఇప్పుడు అసలు పుట్టుకకి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడు. ఆయన గృహస్థాశ్రమం స్వీకరించడానికి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడు. ఆయన సమస్తమైనటువంటి రాక్షస జాతిని నిర్మూలించాడు. కానీ బిల్లు యువతి అయినటువంటి వల్లీదేవి యొక్క మనసు గెలుచుకోలేకపోయాడు. వల్లీదేవి అంత తొందరగా ఆయనని పరిణయమాడడానికి అంగీకరించలేదు. ఆఖరికి ఆయన ఎంత అందగాడిగా చెప్పబడతాడంటే 1,000,000 మన్మధుల యొక్క లావణ్యమో ఆయన యందు పనికిరాదు అంటారు. అంతటి అందగాడు. అంతటి అందగాడిని ఆమె అంగీకరించలేదు. అంగీకరించకపోతే ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో నిలబడమని విఘ్నేశ్వరుడు చెప్పి ఒక ఏనుగు రూపాన్ని పొంది వల్లీదేవిని తరిమాడు అరణ్యంలో. వృద్ధ బ్రాహ్మణుడు కదా అని భయంతో వెళ్లి కౌగిలించుకుంది. కౌగిలించుకున్న తర్వాత నువ్వు ఏ శివకుమారుణ్ణి వివాహం చేసుకుందాం అనుకుంటున్నావో ఆ శివకుమారుణ్ణి నేనే అని చెప్పి సుబ్రహ్మణ్యుడిగా మారాడు. మారడం వల్ల సుబ్రహ్మణ్య కళ్యాణం జరిగింది వల్లీదేవితో. ఇప్పుడు అసలు సుబ్రహ్మణ్యుడు గృహస్థవడానికి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడే. అసలు సుబ్రహ్మణ్యుడు దండాయుధపాణి అయ్యంత వైరాగ్యం పొందడానికి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడే. తండ్రి గారు పిలిచి 2 పిల్లల్ని పిలిచాడు. ఒరే విఘ్నాధిపత్యం ఇద్దాం అనుకుంటున్నాను, మీ ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి అంటే ఎవరు బుద్ధిమంతుడైతే వాడికి ఇవ్వాలి. మీలో ఎవరు బుద్ధిమంతులు? నేను తీర్పు చెప్తే పిల్లలు మీకు బాధగా ఉంటుంది. ఒక పని చెయ్యండి, భూప్రదక్షిణానికి వెళ్ళండి. ఎవరు ముందు ప్రదక్షిణం చేసి వస్తే వాళ్ళకి నేను పండు చేతిలో పెడతాను. పండు అంటే ఫలము అంటే ప్రసాదం అంటే అనుగ్రహం అంటే పదవి అంటే ఆయన అనుకున్న సంకల్పమును తీర్చుకున్నట. మీకు నేను విఘ్నాధిపత్యం ఇస్తాను, వెళ్ళండి అన్నాడు. నెమలి వాహనం కదూ, తుర్రున బయలుదేరాడు సుబ్రహ్మణ్యుడు. గబగబా వెడుతున్నాడు. వెడుతున్నప్పుడు నియమం ఉంటుంది, ఎలా పడితే అలా వెళ్ళకూడదు. ఇప్పుడంటే మనం నియమాలు అలా పాటించట్లేదు. అలా పాటించడానికి అవకాశం ఉందా అంటే కొంచెం చెప్పడం కూడా కాస్త కష్టం అవుతుంది. కానీ నదిని దాటకూడదు ఇష్టం వచ్చినట్టు. నదిని దాటేటప్పుడు ఈవలి ఒడ్డున ప్రార్థన చేసి పితృదేవతల్ని స్మరించి స్నానం చేసి మళ్ళీ నేను క్షేమంగా వెనక్కొచ్చేట్టుగా అనుగ్రహించమని ఆ నదికి ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యం పెట్టి భార్యని ముందు పడవెక్కించి తానెక్కి దాటి వెళ్ళాలి. కాబట్టి భూప్రదక్షిణము అన్న మాటకు అర్థం యథేచ్ఛగా గిరగిరా తిరిగి రావడం కాదు. కనపడిన ప్రతి నది యందు సంకల్ప సహిత స్నానం చెయ్యాలి. మీరు కావాలంటే రామాయణం చదవండి. రాముడు నదులు దాటుతాడు. నదులు దాటిన ప్రతి చోట రాముడు పూజ చేస్తాడు, సీతమ్మ పూజ చేస్తుంది. ఒక్కొక్కచో కొన్ని నదుల దగ్గర ఆవిడ మొక్కుకుంటుంది, నేను 1000 కళ్ళు కుండలిస్తాను నీకు అంటుంది. శ్రీరాముడు ధర్మాన్ని లోకానికి చూపించడానికి వచ్చాడు. పూజ చేసి ఆ నదికి నమస్కారం చేసి భార్యని ముందెక్కించి తానెక్కి పడవ మీద దాటుతాడు. మళ్ళీ దాటిన తర్వాత మళ్ళీ క్షేమంగా మమ్మల్ని వెనక్కి వెళ్ళేటట్టుగా అనుగ్రహించమని ప్రార్థన చేసి వెడతాడు. కాబట్టి భూప్రదక్షిణ నియమమునందు తిరిగి వచ్చేయడం కాదు, నదీ స్నానాలు చేస్తూ రావాలి. సుబ్రహ్మణ్యుడు కనపడిన ప్రతి నదిలో స్నానం చేయడానికి ఎడుతున్నాడు, సంకల్పం చెప్పుకుందామని. స్నానం చేసి పొడిబట్ట కట్టుకుని వినాయకుడు వెళ్ళిపోతున్నాడు. ఇదేమిట్రా లంబోదరం, ఇంత పెద్ద కడుపున్నవాడు, స్థూలకాయుడు, మూషిక వాహనం ఉన్నవాడు నాకన్నా ముందెలా వస్తున్నాడు అని సుబ్రహ్మణ్యుడు తెల్లబోతున్నాడు. తీరా ఆయన భూప్రదక్షిణం అంతా చేసి వచ్చేటప్పటికీ విఘ్నేశ్వరుడు యథార్థమునకు భూప్రదక్షిణానికి వెళ్ళలేదు. మరి ఆయన ఏం చేశాడు అంటే అందుకు శాస్త్రం తెలిసి ఉండడం.
పేరు చివర శాస్త్రి తనంత తాను పెట్టుకోవడం అన్నది తక్కువ. శాస్త్రి అన్న పేరు పెట్టుకోరు. శాస్త్రి బిరుదునామంగా వాడతారు. ఆయన శాస్త్రి గారండి అంటారు. అయ్యా శాస్త్రి గారు ఇలా రండి అంటారు. శాస్త్రి గారిని ఎవరిని పిలుస్తారంటే శాస్త్రము తెలుసున్నవాడు కనుక. శాస్త్రము తెలుసున్నవాడు శాస్త్రి. శాస్త్రి అని పేరు పెట్టుకుని సైన్యంలో పనిచేసి వస్తే నేను చెప్పడం కష్టం. కాబట్టి శాస్త్రి శాస్త్రము నెరిగి ఉండుట అని. ఇప్పుడు శాస్త్రము తెలిసి ఉండడం, అనుష్ఠించడం రెండూ కలిస్తే బుద్ధి. తెలుసు కానీ అనుష్ఠించనండి, అనుష్ఠిద్దామంటే నాకు తెలియదండి, ఈ రెండూ బుద్ధికవు. ఈ రెండూ కలిసి ఉంటే బుద్ధి. ఏది బుద్ధి? భూప్రదక్షిణం చెయ్యి అన్నప్పుడు అందులో ఎక్కడా దోషం రాకుండా తేలిగ్గా చేసే మార్గం ఏమిటి అంటే, తనకున్న శరీరానికి, తనకున్న వాహనానికి, తను వెళ్ళగలిగిన వేగాన్ని దృష్టిలో పెట్టుకుని అదొక పోటీ కనుక తన తల్లిదండ్రులకు తాను ప్రదక్షిణం చేశాడు. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణ శక్తేన కాశీయాత్రాయుతేన చ, భూమికి 7 మాటలు ప్రదక్షిణం చేసినట్టు. పైగా కాశీ యాత్ర చేసి కాశీలో నివాసం చేసి ఇంటికి వచ్చినట్టు. కాబట్టి పరమశివుడు అన్నాడు, విఘ్నేశ్వరుడు ముందొచ్చాడురా, అందుకని ఈ పండు ఆయనకి ఇచ్చేస్తున్నాను. పండు ఇచ్చేస్తున్నానంటే ఫలాన్ని అనుగ్రహించామని, అంటే ఆయనకి విఘ్నాధిపత్యాన్ని కట్టబెడుతున్నానన్నాడు. చాలా మంది కొంచెం చౌక మాట ఒకటి మాట్లాడుతుంటారు. సుబ్రహ్మణ్యుడికి కోపం వచ్చింది వెళ్ళిపోయాడంటారు. కోపం వచ్చి వెళ్ళిపోయాడని లేదు, ఆయన తనని తాను పరిశీలించుకోవడం ప్రారంభించాడు. అరే నాకు ఈ పాటి తెలియలేదు, అన్నయ్య చక్కగా తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు, నేను భూప్రదక్షిణం అంతా చేసి వచ్చాను, అయినా ఫలితం దక్కలేదు, నాకంత బుద్ధి లేదు, అన్నయ్యకే బుద్ధిమంతుడు, కాబట్టి నేను ఎందుకు పనికొస్తాను? ఇది అశాంతికి కారణము. తనకన్నా ముందు పుట్టిన వాడి పట్ల మాత్సర్యము పెరగడానికి కారణము కాదు. ఇప్పటికైనా నేను బుద్ధి తెచ్చుకుని శాంతియుతంగా ఉండడం, బుద్ధిని బాగా శాస్త్రాన్ని పట్టుకుని వాడడం అంటే ముందు ఏం రావాలి? శాంతి దండాన్ని చేత పట్టుకోవాలి. అందుకే ఇంద్రియములను కొట్టాడు ఆయన. ఇంద్రియములను కొట్టి శాంతి దండాన్ని పట్టుకున్నాడు. అందుకుని బ్రహ్మచారి శాంతి దండాన్ని పట్టుకుని పరమ వైరాగ్యమును మించిన శాంతి లోకమునందు లేదు. ఏ వస్తువు నుండి వచ్చిన శాంతి అయినా తాత్కాలిక శాంతి. ఒక సూర్యబింబం ఉదయిస్తోందనుకోండి, ఎంత బాగుందో బింబం చూద్దాం అనుకుంటే ఓ చెట్టు అడ్డొచ్చింది. పాపా ఈ చెట్టు అడ్డొచ్చిందే సమయానికి అనుకున్నాడు, గాలేసింది, చెట్టు కొమ్మ పక్కకెళ్ళింది, సూర్యబింబం కనపడింది. అబ్బా ఈ కొమ్మ తప్పుకోవడంలో బింబం కనపడింది అనుకున్నాడు. ఇప్పుడు తను సంతోషించడానికి కారణం చెట్టు కొమ్మ పక్కకెళ్ళింది. వెళ్ళిన కొమ్మ అలా ఉండిపోతుందేంటి, మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ అడ్డొచ్చేసింది రా అన్నాడు. ఏది శాంతికి కారణమో అదే అశాంతికి కారణము. ఎప్పుడు లౌకికంలో ఎంత గట్టిగా మీరు పట్టుకోండి, ఇది నా శాంతికి కారణమన్న ఏ వస్తువైనా జగత్తులో వచ్చినది వెళ్ళిపోతుంది. జాయతే గచ్చతే ఇది జగత్. కొడుకు కాని, భార్య కాని, బిడ్డ కాని, చెట్టు కాని, పుట్ట కాని, ఇల్లు కాని, ద్రవ్యం కాని, ఆస్తి కాని, పాస్తి కాని, ఏదైనా సరే దీని వలన శాంతి అంటే అదే అశాంతికి కారణము. ఈ బొమ్మయే నా శాంతికి కారణమో, పగిలిపోయింది, నీకు అశాంతి ప్రారంభము. ప్రపంచంలో శాంతికి కారణమేది? ఇంద్రియ నిగ్రహము, వైరాగ్య సుఖము. అందుకే దండాయుధ పాణి అయి నిలబడ్డాడు. అంటే సన్యాసాశ్రమానికి బహుదగ్గరగా నించున్నాడు. స్వామిమలైలో అలా నిలబడడానికి కారణమేవారు? విఘ్నేశ్వరుడే. విఘ్నేశ్వరుడి వల్ల కాదు వెళ్ళి స్వామిమలైలో మరి దండాయుధపాణిగా నించున్నాడు. కాబట్టి ఇప్పుడు అసలు సుబ్రహ్మణ్యుడికి 3 రూపాలు: బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమమునకు దగ్గరగా ఉండవలసినంత రీతిలో గోచి పెట్టుకుని దండం పట్టుకుని ఆ పళనీలు నిలబడడానికి కారణమైనటువంటి వాడు విఘ్నేశ్వరుడు. కారణం సుబ్రహ్మణ్యుణ్ణి కూడా ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి వాడు యథార్థమునకు విఘ్నేశ్వరుడే. కాబట్టి సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి. వాక్యంలో చూస్తే చిన్న పిల్లవాడిలా ఉంటాడు విఘ్నేశ్వరుడు, కానీ విఘ్నాద్రిహంత్రి, పర్వతముల వంటి విఘ్నములను తొలగతోస్తాడు. అంతేకాదు మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్యా. శంకరుల రచనలంటే అలా ఉంటాయి. ఆయన ఏనుగు ముఖంతో ఉంటాడు కాబట్టి పెద్ద ఏనుగు. ఈ ఏనుగుకి పూజ ఎవరు చేస్తారు? పంచాస్య మాన్యా, ఓ పెద్ద సింహం పూజ చేస్తుంటుంది. లోక విరుద్ధం కదా. అసలు సింహం కల్లోకి వస్తే ఏనుగు పడిపోతుంది. అలాంటిది పెద్ద ఏనుగేమిటి? ఏనుగు యొక్క కుంభస్థలం చాలా విశాలంగా పెద్దది కనపడింది అనుకోండి,
సింహానికి ఎంత సంతోషమో. శాతనఖగ్రఖండితల సన్మజ కుంజర కుంభ ముక్త ముక్తాతత శైల అంటారు మహాభారతంలో. దూకి కుంభస్థలం మీద పంజాతో కొట్టి చీల్చి ముత్యాలు పైకి తీస్తుంది. కానీ మరి ఏనుక్కి సింహం పూజ చేయడం ఏమిటి అంటే, సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి 5 ముఖములు కలిగినటువంటి పరమశివుడికి పంచాస్యమని పేరు. సింహానికి పంచాస్యమని పేరు. 5 ముఖములు కలిగినటువంటి పరమశివుడికి సింహ సమానుడు కనుక ఆయనకి కూడా పంచాస్యమని పేరు. 5 ముఖములు ఉన్నటువంటి సింహము అని పేరు. 5 ముఖములు కలిగినటువంటి సింహస్వరూపి అయిన పరమశివుడు విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాడు కొడుకైనట్టు. అదేమిటండి, కొడుకైతే మాత్రం శివుడు పూజ చేయడం ఎందుకు అంటే, నేను మీతో చెప్పాను కదా, కర్తవ్యతానిష్ట అని ఒక మాట ఉంటుంది. ఎవరి కర్తవ్యం వారి. ఒకానొకప్పుడు త్రిపురాసుర సంహారం చేయడానికి రథం ఎక్కి బయలుదేరాడు పరమశివుడు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇరుసు విరిగిపోయింది. ఇదేమిటి, యుద్ధానికి బయలుదేరితే ఇరుసు విరిగిపోయిందని తెల్లబోయాడు. ఓ, ఎంత నా కొడుకైనా విఘ్నం రాకుండా విఘ్నేశ్వరుడికి పూజ చేయడం మర్చిపోయాను, కాబట్టి విఘ్నేశ్వర పూజ చెయ్యాలని కొడుకుని కూర్చోబెట్టి విఘ్నేశ్వర పూజ చేశాడు. ఎందుకని, లోకానికి మార్గదర్శనం చేయించడానికి. వెంటనే మళ్ళీ రథం బయలుదేరింది, త్రిపురాసుర సంహారం అయింది. కాబట్టి తన తండ్రి అయిన పంచాస్యమైన సింహమైన పరమశివుని చేత కూడా పూజింపబడువాడు. ఇక తమ్ముడైన సుబ్రహ్మణ్యుడి చేత పూజింపబడడంలో పెద్ద విచిత్రమే ఉంది.